వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖకి సంబంధించి కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. రైతులు ఎరువుల కోసం ముందుగా నగదు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఎరువులు తీసుకున్నప్పుడే నగదు చెల్లిస్తే సరిపోతుంది. వైసీపీ ప్రభుత్వం రైతుల్ని అన్ని విధాల ఇబ్బందులు పెట్టింది. తక్షణమే ఖరీఫ్ సీజన్ కోసం రైతులకు అవసరమైన ఎరువులు సిద్ధం చేయాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో భూసార పరీక్షలు చేసేందుకు భూసార పరీక్షా కేంద్రాల ఏర్పాటుకి ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల నమూనాలు సేకరించి ఫలితాలు తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో ఏడాదికి కూడా భూసార పరీక్షల ఫలితాలు విడుదల కాకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని, అన్ని రకాల విత్తనాలు రాయితీ మీద అందించేందుకు సమాయత్తం కావాలని ఆదేశించారు. గడిచిన 5 ఏళ్లలో ఒక్క రైతుకు కూడా వ్యక్తిగతంగా రాయితీతో యంత్ర పరికరాలు అందించలేదు. గత ప్రభుత్వంలో రాయితీలో గ్రూపులకు అందించిన ట్రాక్టర్లో భారీ అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. అక్రమాల సంగతి తేల్చాలని ఈ సందర్భంగా అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చిన విధంగా రైతులకు యంత్ర పరికరాలు రాయితీలో అందించేందుకు కసరత్తు చేయాలని ఆదేశించారు. భవనాలకు రంగులు మార్చే వృధా ఖర్చులు చేయొద్దని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం చేసిన వృధా ఖర్చు మన ప్రభుత్వంలో చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.